ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను పెద్దత్తయ్య గారు. కానీ నాదొక ధర్మ సందేహం. ధర్మంగానే ఉండాలి. ఉందత్తయ్య గారు, హార్తిపల్లె నుంచి వెలిగే కర్పూరం జారిపడి 7 కోట్లు కాలిపోయాయి. ప్రత్యక్ష సాక్ష్యం కూడా మీరందరూ. ఇప్పుడేమో ఇన్ని దీపాలు వెలిగించారు ఎందుకని? పళ్ళెందుకు చూపించా వల్లభా? ఏం పళ్ళు పెద్దమ్మా? మూర్ఖుడా, ఎందుకు వెకిలిగా నవ్వబోయావని లలితాదేవి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. అదా గురువుగారు, శాంతి స్వరూపులు మీరు. మీకే చిరుకోపం వచ్చిందంటే మన్నించాలి. నా కొడుకు నవ్వు వెనక అర్థం ఉండనే ఉంది. కాస్త కర్పూరానికే 700 లక్షలు తగలబడి బూడిదైపోతే 100 దీపాలు పైగా ఉన్నప్పుడు జరగరాందేమైనా జరిగితే ఎంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏ మేరకు ఉంటుందో అని. అందుకు నవ్వెలా వస్తుందత్తయ్య? వాళ్ళ కష్టార్జితం కాదు కదా నేని. అంటే నా డబ్బు కాలిపోతుంటే కూడా మీరు ఇలాగే నవ్వుకున్నారా బావగారు? చిచి, అలాంటిదేం లేదు. అయినా నీ డబ్బేంటి? అది విశాల్ బ్రో ఇచ్చింది. వదిలేరా, ఇచ్చేశాక ఇంకా అది నాది కాదు. ఇప్పుడు ఎవరిది కాకుండా సొమ్ము శూన్యంలో కలిసిపోయింది బాబు. ముందు చిట్టి సందేహానికి సమాధానం ఇవ్వాలి. ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని మాత్రమే కాదు, పరిపూర్ణ ఆయుష్ కోసం యమధర్మరాజును కూడా పూజించాలి. యముడు దక్షిణ దిక్కుకు అధిపతి కాబట్టి బియ్యపిండితో చేసిన ప్రమిదలలో నిలువు ఒత్తులు చేసిపెట్టి నువ్వుల నూనె పోసి దీపాలని వెలిగించాలి. ఈ దీపాల వలన సమవర్తి అయిన యముడు శాంతించి అకాల మృత్యువుని దరిచేరనీయడని నమ్మకం. ఇప్పుడు అంత త్వరగా చచ్చేదెవరంట? మీరు 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 కావచ్చు, నేను కావచ్చు, బావగారు కావచ్చు. మృత్యు ఎప్పుడు ఎవరిని కబళిస్తుందో చెప్పలేమత్తయ్య. అమ్మా, నైని మాటలకి ఫీల్ అవ్వకం. చావు కూడా దేవుడు ఉంటాడు, అది కూడా విముక్తి కోరుకుంటుంది. కానీ ప్రాణం ఉన్నంత వరకు అది ఖాళీగా ఉంటుంది. ప్రాణం పోయాక దాని పని అది చేసుకుపోతుంది. అది సరేనాడు, కొంపు తీసి యముడు ఇంటి దాకైతే రాడు కదా. రాకూడదనే అతన్ని కోరుకుందాం మావయ్య. కానీ వస్తాడు యముడు. అకాల మృత్యుగండం ఈ ఇంట్లో వారినొకరిని చేరబోతుంది. ఇలా చెప్పి ఎవరిని భయపడదామని? శివభక్తులు వాళ్ళు
వాళ్ళన్న దాంట్లో సత్యం ఉంది తిలోత్తమా. గురువుగారు, అయితే ఎవరికి ప్రాణగండం ఉందో అది తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మమ్మీ, మా అక్కకి ముందే తెలిసిపోతుంది కదా స్వామి, చెప్పకుండా ఎందుకుంది? భయపడతారనా? నిజంగా నాకు తెలియదు సుమనా. ఆపద ముంచుకొస్తున్నప్పుడు నైనికి తెలుస్తుంది, కానీ సూచనప్రాయంగా తెలుస్తున్నప్పుడు వెంటనే గుర్తించలేరు. ఆ దురదృష్టవంతులు ఎవరో తెలుసుకోవచ్చా గురుగారు? లలితాదేవి యమదీపం దానం చేస్తే ఒక ముత్తైదువు స్వీకరించాలి. అప్పుడు మృత్యుగండం ఎవరికున్నది మీ అందరికీ అవగతం అవుతుంది. తెలుసుకుంటే జాగ్రత్త పడే అవకాశం ఉంది గురువుగారు. సుమనా, యమదీప దానం నీకు చేస్తాను. ముందుకు రమ్మా. భలే వారే అత్తయ్య, పోయి పోయి చావుని తీసుకెళ్ళి యముడి పూజా ఫలాన్ని అందుకోమంటారా? చచ్చినా తీసుకోను. నువ్వు చస్తే నువ్వు వద్దన్నా నీ తల వెనక దీపం పెడతారు. రేయ్, అలా అనకు. హాసిని, నువ్వు రమ్మా. చెల్లి, ఇద్దరం కలిసి తీసుకుందామా? నేను కాస్త తీసుకోవాలా వద్దా అన్న డౌట్లో ఉన్నాను. పర్వాలేదక్క, నేను తీసుకుంటాను. అంబా శివశంబా. డమ్మో డమ్మ, గండం ఎవరికో తెలుస్తుంది. చూడండమ్మా. ముష్టి మూగల మెడలు పంచరా, ప్రజ్వరిల్లరా, ఆ విజయుని బాణల్లా చూసుకెళ్ళరా, శూలమైపు తలచరా, మతం ఎక్కిన మత గజాల అంతు చూడరా, పుష్టి చూడరా, చూచకోతనే మొదలి రైతురా, నాశక వించరా, అగ్ని వర్షమై సల సల సలరా, కంచుడ కలదర అదరా రకమత గండం గాయత్రీదేవికి. స్వామి, గాయత్రమ్మ గారి కంటే నా బిడ్డకే కదా? అవును నైని.
డబ్బు కట్టలు తాంబూలంగా పెట్టిన పెద్దత్తయ్య లలితాదేవి గారే పునర్జన్మ ఎత్తిన వాళ్ళ చెల్లెలు గాయత్రీదేవికి మళ్ళీ చితికట్టలు పెట్టి ఆపేయ్ 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 గురువుగారు, ఏ పూజలు చేస్తారో, ఎంత ఖర్చవుతుందో నేను అడగను. పసిపాపగా ఎక్కడ ఉన్న నా చెల్లెలు గాయత్రికి ఎలాంటి హాని జరగకూడదు. అయ్యో పెద్దక్క, మీరు అడిగిన ప్రశ్నకి గురువర్యులు బదులివ్వలేకపోతున్నారు అంటే కాలం బదులు తీర్చుకుంటుందనేగా. ఈ మాట చెప్పడానికి స్మైల్ ఇస్తున్నారా? సిగ్గుండాలి కొంచెమైనా. హే, నా మొహంలో చిరునవ్వు తెలియకుండానే వచ్చేస్తుంది. పసిపిల్లకు ఆపదొస్తే నేనెందుకు సంతోషిస్తాను? ఇది రెచ్చగొట్టడానికే ఇలా అంటుంది మమ్మీ. ఇద్దులయ్యా, దమ్మక్క, మీరు మహిమాన్వితమైన మనసు కలవారు. పరిష్కారం చెప్తారా? మన్నించండి మాత, విధివ్రాతను మార్చలేం. కాలమే దానికదే సరిదిద్దుకోవాలి. విశాల్, విచారించకండి. ఇప్పుడే ముక్కంటిపురం వెళ్ళి విశాలాక్షమ్మ వారిని దర్శించుకుంటాను. అంతా మంచి జరుగుతుంది. నేని ధైర్యంగా ఉండమ్మా. గురుగారు, గురుగారు, నువ్వేం చేశావమ్మా? నా ముందు గుంజీలు తీస్తున్నావు? వెళ్ళిపోతున్న మిమ్మల్ని ఆగమని చెప్పేంతటి దాన్ని కాదు నేను. అయినా సరే ఆపేశాను. తప్పే కదా గురుగారు. పర్వాలేదులే హాసిని, నువ్వు ఉన్న తోటకే నన్ను రమ్మని చెబితే అప్పుడు అహంకారం అనుకోవచ్చు. నా ప్రాణం ఉన్నంత వరకు నా ఒంట్లో పొగరు అనే దానికి చోటు లేదు గురుగారు. అలాగే ఉండాలి. మిమ్మల్ని ఎక్కువసేపు నిల్చోబెడితే ఆ పాపానికి నా కాళ్ళు పడిపోయేలా ఉన్నాయి గురుగారు. నేరుగా విషయానికి వచ్చేస్తాను. గాయత్రి పాపకి గండం వస్తుందని అందరికీ తెలిసిపోయింది. ఆ మాటకి కొంతమందికి కంగారు, ఇంకొంతమందికి సంతోషం. అది మీరు గమనించే ఉంటారు. ఒకే ఇంట్లో 2 వర్గాల వారు ఉన్నారు కదమ్మా. శత్రువులన్న వాళ్ళు ఏమైపోయినా నేను పట్టించుకోను స్వామి. కానీ పసిపాపగా ఉన్న గాయత్రి అత్తయ్యకు గండం వస్తుందంటేనే చాలా బాధగా ఉంది. అది కూడా తిలోత్తమ అత్తయ్య వల్లనే వస్తుందంటే నేను తట్టుకోలేను. ఒకవేళ వస్తే నా కొడుకు పూనాను విశాల్కి అప్పగించడమో లేదు అంటే మీ ఆశ్రమంలోనో పెరగడమో జరగాలి. ఎందుకలా? అంతే కదా గురుగారు. ఆ నరరూప రాక్షసి గనక గాయత్రి పాపకు ఏదైనా హాని తలపెట్టాలని చూసినా, ప్రాణం తీయాలని ప్రయత్నించినా, అసలు అలాంటి ఆలోచన గనక వస్తే ముందు ఆవిడ్ని నేను వేసేసి జైలుకి వెళ్ళిపోతాను. నాకు అక్కడ దోమలు కుట్టినా, హాట్ వాటర్ లేకపోయినా పర్వాలేదు స్వామి. హాసిని, నీ అమాయకత్వంలో స్వచ్ఛత ఉంది. అయితే నువ్వు గమనించాల్సింది ఏమిటంటే, గాయత్రి పాపని గాయత్రీదేవి అని తిలోత్తమకు తెలియకపోయినా విధి విధానుసారం తన వల్లే ఆ చిట్టి తల్లికి గండం చుట్టుకునే ఉంది.
అందుకే అందరినీ అప్రమత్తంగా ఉండమంటున్నాను. వేరే దారి లేదా స్వామి? గండాన్ని తప్పించలేమా? పోరాడే వారిలో ఒకరు లేకపోతే అసలు యుద్ధమే జరగదు కదమ్మా. ఉంటాను. మీరిక్కడున్నారేంటండి? ఇంకెక్కడ ఉండాలి? బిందెనో బకెటో పట్టుకొని మా అక్క గడ్డం కింద పెడతాననుకున్నానే. అర్థం కాలేదా? తప్పిపోయిన పెద్ద కూతురికి ప్రాణగండం రాబోతుందని తెలుసుకున్నాక కన్నీళ్ళుబ్బికొస్తుంటాయి కదా, నిండా పట్టకపోయారా అని. నిన్ను నీ తల బద్దలైతే గాని పిచ్చాలోచనలు రాకుండా మానవ అనుకుంటా. నేనన్న దాంట్లో వెటకారం ఉండొచ్చేమో కానీ నిజమైతే లేకపోలేదు. గాయత్రి పెద్దమ్మ ఇంటికి వస్తుందన్న శుభవార్త తెలియలేదే, తనకి గండం వస్తుందన్న బ్యాడ్ న్యూస్ తెలిసింది. అలాంటప్పుడు ఈ ఇంటి కోడలిగా వర్రీ అవ్వాలి. నాకు అత్త మిమ్మల్ని కన్నావిడ. అవును, దయ్యాలు దేవతల్ని ఎలా అభిమానిస్తాయి? భూతాల్ని పిశాచాలని ఆరాధిస్తాయి. తిలోత్తమత్తయ్య మీద మీకున్న అభిప్రాయం ఇదేనా? నన్ను కన్న తల్లి గురించి నాకు బాగా తెలుసు. నిద్రొస్తే పడుకో, లేదంటే నోరు మూసుకొని బయటికి పో. నన్ను విసిగించుకో. వెళ్తానులేండి. విషయం తెలిసిన మీరైనా మా అక్క వాళ్లకు ఏ విధంగా సహాయపడతారో చెప్పండి. నేను వాళ్ళకి సహాయపడే స్థితిలో లేను. డబ్బుల విషయంలో కాదండి, పిల్లగా ఉన్న గాయత్రీదేవి గారిని వెతికి పట్టే విషయంలో. గండం వచ్చేలోపు పట్టుకుని ఇంటికి తీసుకొస్తే ఆ తర్వాత మా అక్క కాలచక్రాన్ని కూడా వెనక్కి తిప్పగలదు. నైని వదినకంత శక్తి ఉందని తెలిసాక నువ్వు భయభక్తులతో అయినా ఉండాలి కదా. అలా అణిగిమణిగి ఉంటే మా అక్క గండా పరిహార పూజలు చేస్తూ పోతుంది. తన స్వార్థానికి ఉలూచిని నాగులాపురానికి తీసుకెళ్లినావిడ ఇప్పుడు తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇంకేం చేస్తుందో ఎవరికి తెలుసు. చిరాకు పడతారెందుకు? అసహ్యించుకుంటున్నా. వెళ్ళు. మళ్ళీ తెల్లారేంత వరకు నువ్వు కనిపించావో రేపు నీకు తెల్లారదు. వెళ్ళు. తనకి కనబడ్డావు, తనతో మాట్లాడావు, తనలోకి వెళ్ళిపోయావు, మళ్ళీ నా కూతురుగా పుట్టావు. నిన్ను వదులుకోవాలంటే నా ఈ జన్మనే వదులుకోవాలి అనుకునేవాణ్ణి. ఇప్పుడు నీకు ప్రాణగండం అని తెలిసాక నిన్నెలా కాపాడుకోవాలో తెలియడం లేదమ్మా. బాబుగారు, నైని, ఎవరితో మాట్లాడుతున్నారు బాబుగారు? మా అమ్మతో. మీ చేతుల్లో ఉన్నది గాయత్రి పాప కదా?
మా అమ్మ కూడా ఉంది. చూడండి. ఫోటోలో ఉన్న అమ్మగారితోనా మీరు మాట్లాడింది? అవునండి. యమదీపదానం చేయగానే దీపాల సెగ అమ్మ ఫోటో వైపు వెళ్ళి చుట్టుకోవడం చూశాక నా మనసంతా ఏదోలా అయిపోయింది.